సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు వెంకటరమణ. ఏం చేస్తారు? నేను చిన్న వ్యాపారం చేస్తాను. సార్ ఏం చెప్తారు? ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి అది ఒక పెద్ద కేసా, దానిలో కూడా ఎంత భూతద్దం పెట్టి చూడాల్సిన పని ఏంటి అని చెప్పి హిందూ సాంప్రదాయం మొత్తం అగౌరవపడేలాగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఒక హిందూగా మీరు ఎలా చూస్తారు అసలు? అది చాలా బాధాకరంగా ఉందండి. హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. చిన్నదా పెద్దదా దొంగతనం చేసినప్పుడు ఏదైనా దొంగతనమే. చేసిన దొంగతనం అతనే మేము ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అట్లా చూసి ఆయనే ఒప్పుకుంటున్నాడు. నేను దొంగతనం చేశాను, నన్ను క్షమించండి, నా కుటుంబం ఇబ్బందులు పడుతుంది అని చెప్పి ఆయన చెప్తే చిన్న దొంగతనమే, 72,000 9 నోట్లే ఇలా అంటున్నారు. దాన్ని దొంగతనం అనేది ఏదైనా దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు కూడా అరికట్టకుండా దాన్ని సెటిల్మెంట్ చేసాము, లేదంటే ఆ డబ్బులు ఇంకా ఆయన దగ్గర ఇంకొక 50 కోట్లు తీసుకున్నాము, అదంతా టీటీడీకి ఇచ్చాము అంటే ఒక దొంగ చేసిన తర్వాత దొంగతనం తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి దేవస్థానంలో అప్పచెప్పామని చెప్పి ఇంకొక నేరాన్ని మళ్ళీ అంగీకరించినట్టుగా ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. మనోభావాలు దెబ్బతింటాయి. అవి చూసుకోవాలి మాట్లాడేటప్పుడు. ఈయన ఏమో అవేమీ ఆలోచించకుండా మాట్లాడుతున్నాడు. అతన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు వేరే విధంగా ఆయన ఆస్తిలో చాలా కాజేసినట్టుగా, ఆయన ద్వారా సంపాదించమని చెప్పి ప్రోత్సహించినట్టుగా అనిపిస్తుంది జనాలకి. కాబట్టి ఆ భక్తులకి ఎంత వరంగా ఉంటారో వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామిని అవమానించి అందరికీ ఇదేదో ఇక్కడ ఇలా జరుగుతుంది అనే విధంగా ప్రజలకు తెలియజేసి అక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయటం తప్పండి. జగన్మోహన్ రెడ్డికి హిందూ సాంప్రదాయం పట్ల అలాంటి ఏమన్నా గౌరవం ఉందంటారు? అసలు గౌరవం ఉంటే అసలు ఇలాంటివి చేయరండి. అసలు మొదటి నుంచి అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రిస్టియానిటీకి మతానికి సంబంధించిన వాళ్ళని చైర్మన్లుగా చేసిన ఇద్దరు అలాంటి వాళ్ళేనండి. ఒకరు భూమన కరుణాకర్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, వాళ్ళిద్దరూ కూడా క్రిస్టియన్ మతానికి చెందిన వారే. వారిని పంపించి ఈయన ఆలోచించింది ఏంటంటే అక్కడ ఏదైనా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, ప్రాముఖ్యతను తగ్గించే విధంగా ప్రోత్సహించినట్టుగా ఉంది. కానీ దాన్ని మంచిగా చూడండి, చక్కగా చేయండి అని ఆ రకంగా ఏం చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఇదే పరంగా దొంగతనం క్రిస్టియానిటీలో చర్చిలో కానీ లేదా అలాంటి వేలో జరిగితే జగన్మోహన్ ఇలాగే సైలెంట్గా ఉంటూ చిన్న కేసే కథలు వదిలేయండి అన్న వేలో మాట్లాడతాడండి జగన్మోహన్ రెడ్డి. ఆ రకంగా మాట్లాడరండి. ఈయన ఆ వ్యవహారంలో మాత్రం క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తారు. కానీ అక్కడ ఏం జరగకుండా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎమ్మటే రియాక్ట్ అవ్వడం అవి జరుగుతుంటాయి. దీని విషయంలో అసలు ఎప్పుడు కూడా ఈయన రియాక్ట్ కాలేదు. ఇప్పుడు కేసు ఏదో బయటకు వచ్చిందనే విషయం మీద ఇతను మాట్లాడుతున్నాడు. కానీ అంతకుముందు ఎప్పుడు ఇటు విషయాల మీద సంబంధించినది లేదు, దాటవేసే ధోరణే తప్ప ఇవి క్రైమ్ జరిగినట్టు కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అది లోక్ అదాలత్లో జరిగింది, అవన్నీ జరిగినాయి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. కానీ అంతకుముందు ఎప్పుడు అలా ఉన్న హయాంలో ఇవన్నీ బయటికి రాలేదు. అలాంటివన్నీ కవర్ చేసినట్టుగా కనిపిస్తుంది ఆయన ప్రభుత్వంలో. మరి ఏంటో ఆయన ఆలోచన ధోరణి హిందువులను ఇబ్బంది పెడదామనా, లేకపోతే ఆలోచన ఏ విధంగా ఉందని, మతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయాలు చేస్తే వీళ్ళందరూ కొట్టుకుంటారు అని చెప్పి అలా చేస్తున్నారు అనుకోవచ్చండి. మొదటి నుంచి ఉన్నట్టు అనిపిస్తుందండి. వాళ్ళ ఫాదర్కి కానీ ఆయనకి కానీ మత కల్లాలు జరిగిన ప్రాంతంలో ఆయన పేరుతోనే వచ్చింది. అప్పుడు హైదరాబాద్లో జరిగినట్లు ఇక్కడేమో కులాల పేరుతో, ఈ మతాల పేరుతో చిచ్చురేపి ప్రాంతాల పేరుతో 3 ప్రాంతాలని అవన్నీ. ఆయన ఉద్దేశం ఏంటంటే నేనే ఇక్కడ ఉండాలి, వీళ్ళందరూ విడిపోతేనే నేను బయట ఉంటాను, నేను లీడర్గా ఉంటానన్న ఆలోచనతో ఇవన్నీ ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందండి ఆయన.